ఆదిత్య పెస్టిసైడ్స్ అండ్ జనరల్ స్టోర్స్, సీతానారం మాది, మన్యం జిల్లా. మనం ఈ మైసీడ్స్ కంపెనీ యొక్క ఆదిత్య అనేటువంటి వరి రకం చాలా మంచి విత్తనం. రైతుకైతే డీలర్గా గుండె మీద చేసుకుని ఎవరైనా ఇవ్వచ్చు. ఈల్డింగ్ కూడా మంచి ఈల్డింగ్ వస్తుంది. 40-45 బస్తాల వరకు కూడా ఈల్డింగ్ వస్తుంది. తెగుళ్ళు కూడా బాగా తక్కువగానే ఉన్నాయి. కాబట్టి రైతుకైతే చాలా శ్రేయస్కరం. ఏ డీలర్ అయినా కూడా హ్యాపీగా రైతుకి చెప్పొచ్చు, ఇవ్వచ్చు. చాలా మంచి విత్తనం ఇది. ఈ విత్తనాన్ని మనం రైతుకి ఇవ్వటం వల్ల రైతుకి చాలా మేలు చేసినటువంటి వాళ్ళం అవుతాం. పైగా ఇటువంటి రకాన్ని ఇవ్వటం వల్ల రైతు కూడా ఆర్థికంగా లాభపడడానికి బాగుంటుంది. కాబట్టి ఏ డీలర్ అయినా కూడా ఈ కంపెనీ వరి విత్తనాన్ని హ్యాపీగా రైతుకి ఇవ్వచ్చు. రైతుకి కూడా తెగుళ్ళు బాగా తక్కువగా ఉండడం వల్ల ఖర్చులు బాగా కలిసి వస్తున్నాయి. కాబట్టి చాలా మంచి రకం విత్తనం ఇది. సార్ గోపాల్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇప్పుడు ఏంటంటే మనకి డీలర్ సోదరులకి, మిగతా యొక్క డీలర్ సోదరులకి, రైతు సోదరులకి ఏ విధమైన రకమైనటువంటి సూచనలు మీరు సలహాలు అందించగలరు? వాళ్ళు ఈ ప్రోడక్ట్ని ఖచ్చితంగా అమ్మవచ్చా అనేది వాళ్ళకి కొంచెం తెలియజేయండి మీ పద్ధతిలో. ఏ డీలర్ అయినా కూడా గుండె మీద చేసుకుని రైతుకి ఇవ్వచ్చండి. ఎందుకంటే విత్తనం పరంగా తెగుళ్ళు బాగా తట్టుకుంటుంది, బాగా దిగుబడి ఎక్కువ వస్తుంది. కాబట్టి రైతుకి అన్ని రకాలుగా ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి ఇది డీలర్ అనే వాళ్ళు ఎవరు కూడా భయపడకుండా అమ్మొచ్చు, రైతుకి ఇవ్వచ్చు. రైతుకు కూడా చాలా ఉపయోగకరమైంది. మీకు ఇప్పుడు ఈ చుట్టుపక్కల రైతు సోదరులకి చాలా సప్లై చేశారు కదా సార్ ఇప్పుడు? అవునండి. అంటే మీకు అధిక దిగుబడి సాధించిన రైతులు సుమారు ఎంతమంది ఉండొచ్చు? ఎంత ఎకరానికి దిగుబడి వచ్చింది? మేము ఇచ్చే వాటిల్లో దాదాపుగా ఒక 1000 మంది రైతుల వరకు ఉన్నారండి. హైయెస్ట్ ఈల్డింగ్ 49 బ్యాగులు వచ్చాయండి ఎకరానికి. పర్ ఎకరానికి 84 కేజీలవి 49 బ్యాగులు. ఓకే సార్. రంభ సుధా అని చెప్పి ఏగోటవల్ ఫార్మర్ అండి. ఆయన 5 ఎకరాలు వేశారు. 5 ఎకరాల్లో కూడా ఆయనకి 49 బ్యాగులు చొప్పున వచ్చాయండి. అలాగే 45 బ్యాగులు వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంచి వెరైటీ అండి. ఇలాగ అధిక దిగుబడి సాధించిన రైతుల్లో మీరు 1000 మంది రైతులకు ఇచ్చారు. సుమారు అందులో ఎంతమంది ఉండొచ్చు? సుమారు 70% వరకు ఉండొచ్చు. 70% 40+ లో ఉంటారండి. 40+ రైతు సోదరులు ఉంటారు. అవునండి. అంటే ఇప్పుడు తెగులు సామర్థ్యం బాగా తట్టుకోండి సార్. ఇది బాగా తట్టుకుంటుందండి. మిగతా రకాలతో పోల్చితే తెగుళ్ళు బాగా తక్కువ. మిగతా రకాలతో పోల్స్తే బాగా తక్కువ అండి. ఇప్పుడు ఈ వెరైటీని ఇప్పుడు మన 2-3 జిల్లాలో ఉన్నటువంటి డీలర్ సోదరులు అమ్మడానికి అనుకూలమేనా? చాలా అనుకూలం అండి. ఓకే సార్, బాగా అనుకూలం. ఇది ఖచ్చితంగా అమ్మవచ్చు. రైతు సోదరులు ఖచ్చితంగా అమ్మవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ.